కానీ మీరు ఎవరూ సంతోషంగా లేరు. రే మాధవ్, మనం ఫస్ట్ పెట్టిన బ్రాంచ్ ఏదైతే ఉందో అది నీ పేరు మీదకి మార్చడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఇప్పుడెందుకన్నా ఇవన్నీ చేస్తున్నావు? నేనేదో మాట వరుసకన్నాను, ఇంట్లో బాట అది ఇదని. ఆ మాట తప్పే, నేను వెనక్కి తీసుకుంటున్నాను. రేయ్, నిజానికి నేను అంత చేసినా కానీ కష్టపడింది నువ్వేరా. అందుకేది నీ పేరు మీదే ఉండాలి. అక్క, నీ పేరు మీద ఒక సైట్ ఉంది కదా, ఆ సైట్ నువ్వే తీసుకో. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి. రాఘవ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మాకేం అక్కర్లేదు. బావా, ఇది అక్క పేరు మీద మేం పెట్టాలనుకున్న సైట్, మీరు కాదనకండి. భూమి, మన ఇంట్లో ఫస్ట్ ఎవరికి బిడ్డ పుట్టినా ఆ బిడ్డ కోసం కొంత డబ్బు ఫస్ట్ పక్కకు పెట్టాం. సో ఆ డబ్బు నువ్వు తీసుకో. ఆ ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి. ఇవి నీ దగ్గరే పెట్టుకో. వద్దు బావగారు. బావగారు 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 ఇవన్నీ నాకెందుకు? ఈ డిపాజిట్ పత్రాలు వీటితో నేనేం చేసుకోను. వద్దు బావగారు. అందరూ వినండి. మీ అందరికీ ఎవరికీ కూడా నేను ఈ ఇంటికి పెద్దవాడినైనంత మాత్రాన నష్టం చేయలేదు. సో ఫైనల్గా నేనేమంటున్నానంటే, ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లు మాత్రం నేను సుహాసిని పేరు మీద రాసిద్దాం అనుకుంటున్నాను. ఏమంటున్నావు అన్నయ్య? అవును మాధవ్, ఈ ఇంటిని తన పేరు మీద రాయాలని ఫిక్స్ అయ్యాను. అందరూ కూడా సంతకాలు పెట్టాలని అందరికీ మిగిలినవి పంచుతున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? ఈ ఇల్లు సుహాసిని పేరు మీద రాసేస్తే మేమంతా ఎక్కడుండాలిరా? ఇల్లు రాసివ్వడం అంటే ఆషామాష వ్యవహారం అనుకుంటున్నావా? చూడండి నాన్న, ఈ ఇల్లు నా కష్టార్జితం కాబట్టే తనకి రాసివ్వాలి అనుకున్నాను. అందుకనే మీరు దయచేసి ఎటువంటి అభ్యంతరాలు లేవు అని చెప్పి సంతకం చేయండి. రాఘవా, అంటే ఈ ఇంట్లో ఎవరికీ హక్కు లేదా? అమ్మా, అందరికీ అన్ని హక్కులు ఉన్నాయి. కాకపోతే ఇల్లు మాత్రం సుహాసిని పేరు మీద రాసివ్వాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే ఇదే. చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో. ఇది నువ్వు సంపాదించిందని చెప్తున్నావు కదా, నీ కష్టార్జితం అని చెప్తున్నావు కదా. నీ ఇష్టం వచ్చిన వాళ్ళ పేరు మీదకి ఇల్లు రిజిస్టర్ చేసుకో.
ఇక నీకెవరూ అడ్డు చెప్పరు. పద భూమి. మాధవ్, అన్నయ్య మన కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు భూమి. అమ్మా నాన్న ఉన్నంతకాలం ఆ ఇంటిని వేరు చేస్తామని గాని ఇంకొకరి పేరు మీదకి మారుస్తామని గాని నా ఊహల్లో కూడా లేదు. అలాంటిది ఈరోజు చూసావు కదా, అన్న ఈ ఇంటిని సుహాసిని పేరు మీద రాసేస్తానంటున్నాడు. ఛ, అన్నయ్య ఆలోచనలు రోజు రోజుకి ఇంత దారుణంగా ఉంటాయని నేను కల్లో కూడా ఊహించలేదు భూమి. నీకు ముందే చెప్పాను కదా, ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, వెళ్ళిపోదామని. నువ్వే నా మాట వినలేదు. ఇప్పుడు చూడు, ఈ ఇంటిని సుహాసిని పేరు మీద రాస్తానంటే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోమనే కదా అర్థం. ఆస్తి రాసివ్వడం గురించి నాకు ఇబ్బంది లేదు భూమి, కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇంట్లో అమ్మ నాన్న తమ్ముడు అక్క అందరూ ఉన్నారు కదా, ఆ విషయమే మర్చిపోయాడు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని సంతకాలు మాత్రం పెట్టమంటున్నాడే. ఏంటి భూమి ఇది? ఏంటిదంతా? లేదు భూమి, ఇవన్నీ భరించడం నా వల్ల కావడం లేదు. లేదు మాధవ్, బావగారిలో అలాంటి ఆలోచన లేదు. ఆయన మనసు తెలిసిన మనం బావగారిని తప్పుగా అనుకుంటే ఎలా అండి? భూమి, నీకింకా అర్థం కావడం లేదా? బంధాల్ని వేరు చేసి ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడో నీకింకా అర్థం కావడం లేదా? బావగారు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో మనం నిదానంగా తెలుసుకుందాం. ఏంటి నిదానంగా తెలుసుకునేది? చిన్నపిల్లలా మాట్లాడదావేంటి? ప్రతి విషయం నాతో మాట్లాడాలని ట్రై చేస్తున్నావు, ఇంకా అర్థం కావడం లేదా? ఇప్పుడు ఈ బంధాలు ప్రేమలు అన్నయ్యకి ఎవరి మీద లేవు. ఒక సుహాసిని 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 సుహాసినితోనే ఈ బంధం ఏర్పాటు చేసుకున్నాడు తప్ప మనందరం కూడా ఆయనకి పరాయి వాళ్ళని కనిపిస్తున్నాం. ఇంకా నువ్వేంటి ఆలోచించాలి, అర్థం చేసుకోవాలంటున్నావు? అంటే అసలు బావగారు ఏ ఉద్దేశంతో అలాంటి నిర్ణయం తీసుకున్నారు? దాంట్లో ఉద్దేశం ఏముంటుంది భూమి? తను తీసుకున్న ఉద్దేశం మంచిది కానీ చెడ్డది కానీ ప్రతి దానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది కదా. కూరలో కరేపాకుల మనల్ని తీసేసినప్పుడు మనం ఎందుకు భరించాలి? ఇప్పుడొచ్చి నువ్వు కష్టపడ్డావు కాబట్టి ఈ హోటల్ నువ్వే ఉంచుకోని అంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇంటిని 2 ముక్కలు చేస్తున్నాడు. 2 ముక్కలు కాదు, ముక్కలు ముక్కలు చేసేస్తున్నాడు. నేను చెప్పేది విను మాధవ్. ఇంకేం మాట్లాడకు భూమి.